ఉమ్మడి గ్రామం సార్, పార్వతీపురం, మన్యం జిల్లా సార్. సార్ మా బావ మా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. సో ప్రేమించి పెళ్లి చేసుకునే సందర్భంలో వాళ్ళకి మేము ఒక 27 లక్షల రూపాయల కట్నంగా కూడా ఇవ్వడం జరిగింది సార్. సో వాళ్ళు ఇక్కడ తన జాబ్ నిమిత్తం కోటపాడులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు సార్, టీచర్గా పనిచేస్తున్నాడు. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్న ట్రాన్స్ఫర్ అయ్యి బుచ్చిపేట మండలం గ్రామం పేరు ఏంటి? గ్రామం పేరు సరే చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ తను టీచర్గా చేస్తున్నాడు సార్. సో మా చెల్లి కూడా 6 months బేబీతో మొన్నటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు సార్. రీసెంట్గా తను ఇక్కడికి చోడవరం వచ్చేసి 1 month అవుతుంది సార్. సో ఈ 1 monthలో తను శారీరకంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, వరకట్న వేధింపులకు గురి చేయడంతో తను మానసికంగా తట్టుకోలేక బాబుతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సార్. సో ఇది ఇలా ఏ ఆడపిల్లకి కూడా జరగకుండా ప్రభుత్వం కఠిన శిక్షలు వేసి ఎవరైతే ఈ దోషి ఉన్నాడో పోరెడ్డి ఉమామహేశ్వరరావు అనే మా బావని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కదా, మరి ఎలా ఉండేది వీళ్ళ జీవన విధానం? సార్ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్లో బాగానే ఉన్నారు సార్. తర్వాత ఏంటంటే ఈ అబ్బాయికి ఎవరు లేరు సార్, పేరెంట్స్ అనేవారు ఎవరు లేరు సార్. వీళ్ళ తోబుట్టువులు వచ్చేసి ఈయన్ని అంటే చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో తను నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, డౌరీ కావాలి, అదనపు కట్నం కావాలని చెప్పేసి తను హింసించేసి చాలా ఇబ్బంది పెట్టాడు సార్. ఎలా ఉండేవారు వీళ్ళు? భార్యాభర్తలు ఎలా ఉండేవారు? భార్యాభర్తలు ఫస్ట్ 1 year, ఇప్పుడు మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది సార్. ఫస్ట్ 1 or 2 months వరకు మాత్రమే బాగానే ఉన్నారు సార్. సో తర్వాత వచ్చేసి ప్రతిరోజు నిత్యము గొడవలే సార్. మా చెల్లి మాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది సార్. చెప్తూ ఉంటే సరేనమ్మా కూర్చొని మాట్లాడదాము, ఎందుకమ్మా మన బయటికి పడ్డా ఇలాంటి విషయాలు కూర్చొని మాట్లాడుకుని తప్పితే తను చేస్తూనే ఉన్నాం సార్. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే తను మరీ టార్చర్ బాగా ఎక్కువగా పెట్టడం, హింసించడం, కొట్టడం చేయడంతో తను ఇంకా తట్టుకోలేక ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు సార్. చనిపోయే ముందు మీకు ఫోన్ చేసి ఏమని చెప్పింది? లేదు సార్, మాకైతే ఎవరికి ఫోన్ చేయలేదు. ఎవరికి వచ్చింది మీ కుటుంబంలో? వాళ్ళ అబ్బాయి ఎవరైతే మా బావ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు సార్, ఇలాగ మీ చెల్లి చనిపోయింది అనేసి. ఓకే, మరి ఫర్దర్గా ఏం కేసు పెట్టారా? ఆల్రెడీ కేసు పెట్టాం సార్. మేడం గారికి, డిఎస్పీ మేడం గారు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. సో ఈ విషయంలో తగిన న్యాయం చేసేసి మాకు ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చిన్న పసికందును కూడా చంపేసి తను కూడా చనిపోయింది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సార్ అసలు అది హృదయం చాలా బాధగా ఉన్నా సార్. అసలు ఎందుకంటే నేనే లేకపోతే నా బిడ్డను కూడా తను చూసుకోడు అనే దీంట్లోన బిడ్డను చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాను సార్.